మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 10వ తరగతి నుంచి జాగ్రఫీ నుంచి 2వ లెసన్ అండి, అటవీ మరియు వన్యప్రాణుల వనరులు అనే పాఠ్యాంశం నుంచి ఇది లేటెస్ట్ ఎడిషన్ అండి. 2024కి సంబంధించి చాలా ముఖ్యమైన బిట్లతో మేము ముందుకు రావడం జరిగింది. 50 బిట్లు అండి. మరి మీకు తోడుగా ప్రతి పాఠ్యాంశాన్ని కూడా తక్కువ బిట్లు కాకుండా 50-40 బిట్లు దాటి మించే ప్రతి పాఠ్యాంశం నుంచి కూడా ఇవ్వడం జరుగుతుందండి. మరి మీకు తోడుగా నేనైతే ఉన్నానండి. మరి నాకు తోడుగా మీరు లైకులు కామెంట్లతో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థ అనే టాపిక్ నుండి అంటే ఈ పాఠ్యాంశంలోనే 3-4 టాపిక్లు ఉంటాయి. అందులో ఒక టాపిక్ అనమాట ఇది. మొదటి బిట్ చూద్దామండి. మనం నివసించే ప్రపంచంలో ఉన్నటువంటి అపారమైనటువంటి జీవ వైవిధ్యాన్ని అన్ని జీవరాశుల్లో కలుపుకొని దేనిని ఏర్పరుస్తున్నాం? అపారమైన జీవ వైవిధ్యాన్ని అన్ని జీవరాశుల్లో కూడా కలుపుకొని దేనిని ఏర్పరుస్తున్నామంటే ఆన్సర్ ఆప్షన్ బి, సంక్లిష్టమైనటువంటి పర్యావరణ వ్యవస్థను మనం ఏర్పరుస్తున్నాం అన్నమాట. రెండవది, మానవుల మనుగడకు అత్యవసరమైనటువంటి స్వచ్ఛమైన గాలి, త్రాగే నీరు, ఆహారాన్ని ఉత్పత్తి చేసే నేల మొదలైన వాటి నాణ్యతను ఏవి పునఃసృష్టిస్తాయి? మానవులకు అవసరమైనటువంటి స్వచ్ఛమైన గాలి, త్రాగే నీరు, ఆహారాన్ని ఉత్పత్తి చేసే నేల మొదలైన వాటి నాణ్యతను ఏవి పునఃసృష్టిస్తాయి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. మూడోదండి, పర్యావరణ వ్యవస్థలో ప్రాథమిక ఉత్పత్తిదారులు కాబట్టి అన్ని జీవరాశులు వాటిపై ఆధారపడటానికి కారణమైన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, అడవులు. పర్యావరణ వ్యవస్థలో ప్రాథమిక ఉత్పత్తిదారులు కాబట్టి అన్ని జీవరాశులు వాటిపై ఆధారపడటానికి కారణమైన అంశం అడవులు. నాలుగోదండి, వన్యప్రాణులు పెంపుడు జాతులలో అపారంగా ఉండి వాటి రూపం, పనితీరులో భిన్నమైనదిగా ఉన్నప్పటికీ పరస్పర ఆధారితమైనటువంటి బహుళ అనుసంధానం ద్వారా ఒక వ్యవస్థలో సన్నిహితంగా కలిసిపోయిన అంశాన్ని ఏమంటారు? వన్యప్రాణులు పెంపుడు జంతువులతో అపారంగా ఉండి వాటి రూపం, పనితీరులో భిన్నంగా ఉన్నప్పటికీ ఒకదొకటి కలిసి అనుసంధానంగా కలిసి జీవించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, జీవ వైవిధ్యం అంటారు. ఇక్కడ వన్యప్రాణులు ఉంటాయి, పెంపుడు జాతుల్లో అపారంగా ఉండి అవన్నీ కూడా భిన్నంగా ఉన్నప్పుడు కూడా ఒకదాంతో ఒకటి సన్నిహితంగా కలిసిపోయే అంశాన్ని మనం జీవ వైవిధ్యము లేదా జీవ సంబంధమైన వైవిధ్యం అని కూడా పిలుస్తుంటామండి. ఐదవది, విస్తారమైనటువంటి ఈ జీవ వైవిధ్య అమరికలో అత్యంత సంపన్నంగా ఉన్న ప్రపంచ దేశాలలో భారతదేశము ఏ స్థానంలో ఉంది? ఈ జీవ వైవిధ్య అమరికలో అత్యంత సంపన్నంగా ఉన్న ప్రపంచ దేశాలలో భారతదేశం ఏ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు మనం? ఆన్సర్ ఆప్షన్ సి, అత్యంత సంపన్నంగా ఉన్న దేశాలలో మన భారతదేశం కూడా ఒకటి. దేనిలో అంటే జీవ వైవిధ్య అమరికలో. దీనిలో సబ్ టాపిక్ అంటే రెండోది, భారతదేశంలో అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ అనే టాపిక్ నుంచి మనం బిట్లు వస్తాయి. ఇప్పుడు మరి వన్యప్రాణుల సంఖ్య మరియు అటవీ సంపద వేగంగా క్షీణిస్తున్న నేపథ్యంలో పరిరక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, పర్యావరణ వైవిధ్యాన్ని మరియు మన జీవనానికి మూలాధారాలైనటువంటి నీరు, గాలి, నేలలను సంరక్షించుకోవడము. దీనికే పరిరక్షణ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఏడవది, జన్యు వైవిధ్యాన్ని పరిరక్షించడం వల్ల
జన్యు వైవిధ్యాన్ని పరిరక్షించడం వల్ల మొక్కలు జంతువులు ఏ అంశం మెరుగుపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, మెరుగైన పెరుగుదల మరియు వంశవృద్ధి. ఇవన్నీ కూడా జన్యు వైవిధ్యాన్ని పరిరక్షించడం వల్ల ఇవన్నీ కూడా మెరుగైన పెరుగుదల వంశవృద్ధి అనేది పెరుగుదల చెందుతుందండి. నెక్స్ట్ 8వది, జీవ సంరక్షకులు జాతీయ స్థాయిలో వన్యప్రాణుల రక్షణ కార్యక్రమం కావాలని బలంగా కోరిన దశాబ్దాలు ఏవి? చాలా ఇంపార్టెంట్ బిట్లు వస్తుంటాయండి. అంటే పాఠ్యాంశంలో ఒక 50 బిట్లు ఉన్నాయనుకోండి, బుల్లెట్ పాయింట్ లాంటివి ఒక 10-15 తగులుతుంటాయండి. అలా కాకుండా ఓన్లీ 10-15 ఇస్తే మీరు పాఠ్యాంశం మీద పూర్తి అవగాహనకు రాలేరు. నా పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో అందువల్లే దాన్ని బేస్ చేసుకొని మిగతా అన్ఇంపార్టెంట్ అంటే కొద్దిగా టఫ్గా దగ్గరగా ఉండే బిట్లను కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. జీవ సంరక్షకులు జాతీయ స్థాయిలో వన్యప్రాణుల రక్షణ కార్యక్రమం కావాలని బలంగా కోరిన దశాబ్దాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి, 1960, 1970 ఈ 2 దశకాలండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. వన్యప్రాణుల రక్షణ కార్యక్రమం కావాలి జాతీయ స్థాయిలో అని బలంగా కోరిన దశకాలు ఆప్షన్ బి అండి. నెక్స్ట్ 9, ఇది బుల్లెట్ పాయింట్ అండి. వన్యప్రాణుల ఆవాసాలను రక్షించడానికి వివిధ నిబంధనలతో భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఇలాంటి బుల్లెట్ పాయింట్ ఉంటే మీకు ఎక్కుతాయి. ఆన్సర్ ఆప్షన్ సి, 1972. మరి ఇలాంటివే కదండి, కొద్దిగా రిలేటెడ్గా చాలా బిట్లు ఉన్నాయి. అందుగురించనే కొద్దిగా లేట్ అయినా ఎక్కువ బిట్లన్నీ చేస్తున్నాను నేను. 10వది, భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి ఏమిటి? ఇది భారత వన్యప్రాణుల రక్షణ చట్టం అనేది 1972లో తీసుకొచ్చారు కదా, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, వేటను నిషేధించడము మరియు వన్యప్రాణుల వాణిజ్యం మీద ఆంక్షలు విధించడము. ఇవి ముఖ్య ఉద్దేశం అండి, ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు. 11వది, కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ముప్పులో ఉన్నటువంటి నిర్దిష్ట జంతువులను రక్షించడానికి అనేక పథకాలను ప్రకటించింది కదా, మరి అలాంటి ఆ జాబితాలో లేనిది ఏది? ఏ జంతువులను రక్షించడానికి పథకాలు పెట్టింది కదా, ఆ జాబితాలో లేని జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, బట్టమేక పెట్ట. పులి, ఒంటెకొమ్ము, ఖడ్గమృగం, ఘరియల్ వీటికి కేంద్ర ప్రభుత్వము అనేక పథకాలు అయితే ప్రకటించింది. ఈ బట్టమేక పెట్టకు సంబంధించి ఆ జాబితాలో లేదండి. నెక్స్ట్ 12వది, ఇటీవల కాలంలో భారతదేశం అంతటా కూడా వేట మరియు వ్యాపారం నుండి పాక్షికంగా లేదా పూర్తిగా చట్టపరమైన రక్షణ కల్పించిన జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, భారతీయ ఏనుగు. వేట మరియు వ్యాపారం నుండి పాక్షికంగా లేదా పూర్తిగా చట్టపరమైన రక్షణ దేనికి వచ్చింది అంటే సి, భారతీయ ఏనుగుకి వచ్చిందండి. ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ అనే సైట్ రీడింగ్ ఉంటుందండి మన టెక్స్ట్ బుక్లో, మరి అంతా కూడా లైన్ టు లైన్, బిట్ టు బిట్ చేయడం జరుగుతుందండి, మిత్రులు గమనించాలి. 11వ బిట్ చూద్దాము. 20వ శతాబ్ద ప్రారంభంలో 55,000గా ఉన్నటువంటి పులుల సంఖ్య 1973లో ఎంతకు తగ్గిందని అధికారులు అంచనా వేశారు? 55,000 పులులు ఉన్నటువంటి ఆ సంఖ్య 1973 నాటికి ఆన్సర్ ఆప్షన్ బి, 1827కు తగ్గింది అని అధికారులు అంచనా వేశారండి. మరి ఈ పులుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటి ఏది? పులుల సంఖ్య
తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, వాణిజ్యం కోసం వేటాడడం అనేది పులుల సంఖ్య తగ్గడానికి ప్రధానమైన కారణం. అంటే నెక్స్ట్ 15ది, పులి చర్మాల వ్యాపారము మరియు సాంప్రదాయ ఔషధాలలో వాటి ఎముకలను ఉపయోగించడం వలన ముఖ్యంగా ఏ ఆసియా దేశాలలో పులులు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ చాలా బిట్లు మనకి కలిసిపోతుంటాయి అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ సి, ఆసియా దేశాలండి. ఇక్కడ ఆసియా దేశాలు. 16వది, ప్రపంచంలో జీవించి ఉన్న పులుల సంఖ్యలో 3/2 వంతులు 3 పులుల్లో 2 పులులు అలాగా ఏ 2 దేశాలలో ఉన్నాయి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 3/2 వంతులు పులులు ఏ 2 దేశాల్లో ఉన్నాయంటే ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశం, నేపాల్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ప్రచారం చేయబడినటువంటి వన్యప్రాణుల ప్రచార కార్యక్రమాల్లో ఒకటైనటువంటి ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభించారు? ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, 1973. 1973లో ఈ ప్రాజెక్ట్ టైగర్ని ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ 18వది, ఉత్తరాఖండ్లోని ముఖ్యమైన పులుల సంరక్షణ కేంద్రం ఏది? ఉత్తరాఖండ్లో పులుల సంరక్షణ కేంద్రం. ఆన్సర్ ఆప్షన్ బి, కార్బెట్ జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్ 19వది, కజరంగా నేషనల్ పార్క్ అనేది దేనికి ప్రసిద్ధి చెందింది? కజరంగా. ఆన్సర్ ఆప్షన్ బి, రైనోలు, జింకలు. కజరంగా నేషనల్ పార్క్ రైనోసరస్, జింకలకి ప్రసిద్ధి అండి. నెక్స్ట్ 20 అండి, ఏ సంవత్సరంలో మొదటిసారిగా 6 జాతుల మొక్కలను రక్షణ జాతుల జాబితాలో చేర్చారు? ఏ సంవత్సరంలో మొదటిసారిగా 6 జాతుల మొక్కలను రక్షణ జాతుల జాబితాలో చేర్చారు? ఒక ఆరు మొక్కల జాతులు ఉన్నాయండి, వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అనే జాబితాలలో రక్షిత జాబితాలో చేర్చారండి. అది ఏ సంవత్సరంలోని? ఆన్సర్ ఆప్షన్ డి, 1991లో. నెక్స్ట్ అండి, అటవీ మరియు వన్యప్రాణుల వనరుల రకాల్లోని ఆ టాపిక్ నుంచి బిట్లండి. మరి భారతదేశంలో అటవీ వన్యప్రాణుల వనరుల్లో ఎక్కువ భాగం ఎవరి యాజమాన్యము లేదా ఎవరి నిర్వహణలో ఉన్నాయి? ఈ అటవీ వన్యప్రాణుల వనరుల్లో ఎక్కువ భాగం ఎవరి యాజమాన్యం లేదంటే ఎవరి నిర్వహణలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రభుత్వ యాజమాన్యంలోని అటవీ శాఖ లేదా ఇతర ప్రభుత్వ యాజమాన్యాల ఆధీనంలో అటవీ వన్యప్రాణుల వనరులు ఉన్నాయండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్లు వస్తుంటాయండి. మొత్తం అటవీ భూమిలో సగానికి పైగా ప్రకటించిన అటవీ వర్గం ఏది? సగానికి పైగా ప్రకటించినటువంటి అటవీ వర్గం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, అభయారణ్యాలు. దీనికి మరో పేరే రిజర్వ్ చేయబడినటువంటి అరణ్యాలు అని చెప్తారండి. అభయారణ్యాలు, అభయం ఇస్తాం రిజర్వ్ చేసి. నెక్స్ట్, అటవీ మరియు వన్యప్రాణుల వనరుల పరిరక్షణకు సంబంధించి అత్యంత విలువైనవిగా పరిగణించబడే అటవీ మరియు వన్యప్రాణుల వనరుల పరిరక్షణకు సంబంధించి అత్యంత విలువైనవిగా పరిగణించబడే అటవీ వర్గం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, అభయారణ్యాలు అంటే రిజర్వ్ చేయబడినటువంటి అరణ్యాలు. 24వది, మొత్తం అటవీ ప్రాంతంలో దాదాపు 1/3 ఉన్న అటవీ వర్గం ఏది? మొత్తం ఈ భారతదేశం మీద ఉన్నటువంటి
ఆ అటవీ ప్రాంతంలో దాదాపు 1/3 ఉన్న అటవీ వర్గం ఏది? ఇందులో ఏ వర్గం ఎక్కువ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి రక్షిత అడవులు. రక్షిత అడవులు. నెక్స్ట్ 25ది అభయారణ్యాలు మరియు రక్షిత అడవులను దేనికోసం నిర్వహించబడే శాశ్వత అటవీ క్షేత్రాలుగా కూడా సూచిస్తారు? శాశ్వత అటవీ క్షేత్రాలుగా కూడా సూచిస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ కలప ఉత్పత్తి, ఇతర అటవీ ఉత్పత్తులకు మరియు రక్షణ కారకాల కోసం వీటిని శాశ్వత అటవీ క్షేత్రాలుగా సూచిస్తారు. నెక్స్ట్ తన మొత్తం అటవీ విస్తీర్ణంలో ఏ రాష్ట్రం యొక్క మొత్తం విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణంలో 75% శాశ్వత అడవుల కింద అతిపెద్ద విస్తీర్ణాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది? చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. మరి తన మొత్తం అటవీ విస్తీర్ణంలో 75% శాశ్వత అడవుల కింద అతిపెద్ద విస్తీర్ణాన్ని కలిగి ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. నెక్స్ట్ 27ది ఏ రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణంలో ఎక్కువ భాగం రక్షిత అడవుల కింద ఉన్నాయి? ఏ రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణంలో ఎక్కువ భాగం రక్షిత అడవుల కింద ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి బీహార్, హర్యానా, పంజాబ్. బీహార్, హర్యానా, పంజాబ్. నెక్స్ట్ అంటే 28ది ఏ అడవులు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు మరియు సంఘాలకు చెందినటువంటి ఇతర అడవులు మరియు బంజరు భూములుగా ఉంటాయి? ఏ అడవులు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు మరియు సంఘాలకు చెందిన ఇతర అడవులు మరియు బంజరు భూములుగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి వర్గీకరించబడని అడవులు. వర్గీకరించబడని అడవులు. 29దండి అన్ని ఈశాన్య రాష్ట్రాలు, అన్ని ఈశాన్య రాష్ట్రాలు మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాలలో అధిక శాతం అడవులు దేనిచే నిర్వహించబడుతున్న వర్గీకరించబడని అడవులుగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి స్థానిక సామాజిక వర్గాలు. స్థానిక సామాజిక వర్గాలు. అన్ని ఈశాన్య రాష్ట్రాలు మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లోని అధిక శాతం అడవులు దేనిచే నిర్వహింపబడుతున్న వర్గీకరించబడని అడవులుగా ఉన్నాయంటే సామాజిక వర్గాలు. ఇక్కడ సామాజిక వర్గాలు మరియు పరిరక్షణ అనే టాపిక్ నుంచి బిట్లు చూద్దామండి. మరి సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో. రాజస్థాన్లో సరిస్కా పులుల సంరక్షణ కేంద్రంలో మైనింగ్కు వ్యతిరేకంగా స్థానికులు దేని ఆధారంగా పోరాడారు? మైనింగ్కు వ్యతిరేకంగా స్థానికులు దేని ఆధారంగా పోరాడారు? ఆన్సర్ ఆప్షన్ సి వన్యప్రాణి సంరక్షణ చట్టం ఆధారంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోరాటం అయితే జరిగిందండి. నెక్స్ట్ రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలలోని 5 గ్రామాల నివాసితులు బయటవారి ఆక్రమణలకు వ్యతిరేకంగా 1200 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని తమ సొంత నియమాలతో దేనిగా ప్రకటించారు? తమ సొంత నియమాలతో దేనిగా ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి సైరోదేవ్ ఢాకా సోన్చరిగా. 32దండి అనేక ప్రాంతాలలో అటవీ నిర్మూలనను విజయవంతంగా నిరోధించి స్థానిక జాతి మొక్కలతో సామాజిక అడవుల పెంపకం బాగా విజయవంతం అవుతుందని సూచించినటువంటి ఉద్యమం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి చిప్కో ఉద్యమం. 33దండి
మరియు నవధాన్యాలలో బీజ్ బచావో ఆందోళన. బీజ్ బచావో ఆందోళన్ అంటే విత్తన సంరక్షణ ఉద్యమంలో రైతులు మరియు పౌర సంఘాలు దేనిని ఉపయోగించకుండా విభిన్న పంటలను ఉత్పత్తి చేయవచ్చని చూపించారు. బీజ్ బచావో ఆందోళన అంటే విత్తన సంరక్షణ ఉద్యమం. ఎక్కడ అంటే తెహ్రీ మరియు నవధాన్యాలు. ఏ ఆందోళన చేపట్టారు? బీజ్ బచావో ఆందోళన్. ఇందులో దేన్ని ఉపయోగించకుండా విభిన్న పంటలను ఉత్పత్తి చేయవచ్చని చూపించారంటే ఆన్సర్ ఆప్షన్ సి, కృత్రిమ రసాయనాలు. నెక్స్ట్ 34దండి, క్షీణించిన అడవుల పునరుద్ధరణ మరియు నిర్వహణలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయడానికి భారతదేశంలో ప్రారంభించిన కార్యక్రమం ఏది? మరొకసారి అండి, క్షీణించిన అడవులని పునరుద్ధరించడము మరియు వాటిని నిర్వహణలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయడానికి భారతదేశంలో ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఉమ్మడి అటవీ నిర్వహణ, జాయింట్ ఫారెస్ట్ మెయింటెనెన్స్. నెక్స్ట్ 35దండి, ఉమ్మడి అటవీ నిర్వహణ జాయింట్ ఫారెస్ట్ మెయింటెనెన్స్ లో భాగస్వామ్యానికి ప్రతిఫలంగా సంఘాల సభ్యులు దేనిని పొందుతారు? ఆన్సర్ ఆప్షన్ బి, కలపేతర అటవీ ఉత్పత్తులు మరియు పండించినటువంటి కలపలో కొంత భాగం. కలపేతర అటవీ ఉత్పత్తులను మరియు పండించిన కలపలో కొంత భాగాన్ని ఇక్కడ భాగస్వామ్యంగా ఉండడం వల్ల ఆ భాగస్వామ్యంలో ఉన్నటువంటి సంఘాల సభ్యులు ఈ జేఎఫ్ఎంలో ఈ కలపేతర అటవీ ఉత్పత్తులను పండించిన కలపలో కొంత భాగాన్ని వాళ్ళు ప్రతిఫలంగా పొందుతారన్నమాట. 36ది, ఏ రాష్ట్రం 1988లో జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ జేఎఫ్ఎం కోసం మొదటి తీర్మానాన్ని ఆమోదించినప్పటి నుండి ఈ కార్యక్రమం అధికారికంగా ఉనికిలోకి వచ్చింది? ఏ రాష్ట్రం మొదటి తీర్మానాన్ని ఆమోదించింది? జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసం మొదటి తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్రం ఇది. అది ఎప్పుడు అంటే 1988లో. అది ఏ రాష్ట్రము? ఆన్సర్ ఆప్షన్ బి, ఒడిస్సా అండి. ఒడిస్సా. ఇక్కడ పవిత్రమైన వనాలు ఆరాధన అనే టాపిక్ కూడా ఉందండి, ఒకసారి చూసేద్దాము. మరి పవిత్రమైన వనాలు అంటే దేవతల వనాలు అని పిలువబడే మానవ ప్రమేయం లేనటువంటి సహజ అడవులను సంరక్షించిన అంశం ఏది? మరొకసారి అండి, పవిత్రమైన వనాలు అంటే దేవతల వనాలు అని పిలువబడే మానవ ప్రమేయం లేనటువంటి సహజ అడవులను సంరక్షించిన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, పురాతన విశ్వాసము మరియు ప్రకృతి ఆరాధన. నెక్స్ట్ 38ది, చోటా నాగపూర్ ప్రాంతంలోని ముండాలు సంతలు ఏ చెట్లను పూజిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, మహూవా మరియు కదంబ. మహూవా మరియు కదంబ. నెక్స్ట్ 39ది, ఒడిశా మరియు బీహార్లోని గిరిజనులు వివాహ సమయంలో ఏ చెట్లను పూజిస్తారు? ఒడిశా మరియు బీహార్లోని గిరిజనులు వివాహ సమయంలో ఏ చెట్లను పూజిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, చింత మరియు మామిడి. నెక్స్ట్ 45 అండి, మనలో చాలా మంది పవిత్రమైనదిగా భావించే చెట్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి, రావి మరియు మర్రి. నెక్స్ట్ 41దండి, అనేక దేవాలయాల వద్ద కనిపించే కోతుల అంటే మకాకు లంగూర్ ఈ కోతుల గుంపులను
భక్తులు దేనిగా భావించి పోషిస్తారు? అనేక దేవాలయాల వద్ద కనిపించే కోతులు అంటే మకాక్, లంగూర్ అలాంటి కోతుల గుంపులను భక్తులు దేనిగా భావించి పోషిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఆలయానికి భక్తులుగా భావిస్తారు. ఆలయానికి వచ్చినటువంటి భక్తులుగా భావిస్తారు. నెక్స్ట్ 42ది, రాజస్థాన్లోని బిస్నోయ్ అనే గ్రామాలలో మరియు చుట్టుపక్కల సమాజంలో అంతర్భాగంగా చూసే జంతువులు ఏవి? ఆ గ్రామము చుట్టుపక్కల గ్రామాల్లో ఆ గ్రామంలో ఒక జంతువుగా భావించే జంతువులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి, కృష్ణ జింక, నీల్గాయ్ గుంపులు, నెమళ్ళు. 43వది, పులుల సంరక్షణ అనేది అంతరించిపోతున్నటువంటి జాతులను రక్షించే ప్రయత్నంగా మాత్రమే కాకుండా గణనీయమైన పరిమాణంలో దేనిని సమప్రాధాన్యతతో సంరక్షించే సాధనంగా పరిగణించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, జీవ రకాలను సంరక్షించే సాధనంగా పరిగణించబడుతుంది. 44వది, లెప్చా అనే జానపద పాట ఏ ప్రాంతంలో పాడుకునేది? లెప్చా. ఆన్సర్ ఆప్షన్ బి, పశ్చిమ బెంగాల్లో ఉత్తర భాగం. పశ్చిమ బెంగాల్లో లెప్చా అనేది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి జానపద పాట. 45వది, జీవ వైవిధ్యంలో దేని నుండి మర్రి చెట్లు, ఏనుగులు మరియు నీలి తిమింగలాల వరకు లక్షలాది జీవులతో మనం ఈ గ్రహాన్ని పంచుకుంటున్నాం? దేని నుండి? ఆన్సర్ ఆప్షన్ బి, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, లైకెన్లు. వీటి నుండి మనం ఈ గ్రహాన్ని పంచుకుంటున్నాం. నెక్స్ట్ 46వది, ఈ లెప్చా జానపద పాట ప్రకారము సంగీత ప్రపంచానికి సృష్టికర్త ఎవరు? సంగీత ప్రపంచానికి సృష్టికర్త. ఆన్సర్ ఆప్షన్ బి, నానక్ అని ఉంది, చూద్దామండి. లెప్చా జానపద పాట ప్రకారం సంగీత ప్రపంచానికి సృష్టికర్త ఎవరు అంటే నారక్. 47వది, వ్యవసాయంలో మనం దేనిపై ఇంకా సాంప్రదాయ పంట రకాలపై ఆధారపడుతున్నాం? వ్యవసాయంలో మనం దేనిపై ఇంకా సాంప్రదాయ వంట ఆ రకాల మీద ఆధారపడుతున్నాము? ఆన్సర్ ఆప్షన్ సి, వ్యవసాయం. 48వదండి, ఘరియల్ జనాభా 1970 ఆ మధ్య ఎలా ఉంది? 1970 ఆ ప్రాంతంలో ఈ ఘరియల్ జనాభా ఎలా ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, అత్యల్ప స్థాయికి తగ్గింది. 49వదండి, మరి గిరిజన మహిళలు ప్రధానంగా దేనిని విక్రయిస్తుండటం మనం చూడవచ్చు? గిరిజన మహిళలు ప్రధానంగా దేనిని విక్రయిస్తుండటం మనం చూడవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి, గిరిజనులు అంటేనే అటవీ ఉత్పత్తులు. నెక్స్ట్ అండి, ఈ వీడియోలో చివరి పెట్టండి, ఈ భూమిపై అపరిమిత దయ మరియు దానగుణం కలిగిన ఏకైక జీవే చెట్టు. ఈ భూమిపై అపరిమిత దయ మరియు దానగుణం కలిగిన ఏకైక జీవి చెట్టు అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, గౌతమ బుద్ధుడు. ఈ భూమిపై అపరిమితమైనటువంటి దయ మరియు దానగుణం కలిగిన ఏకైక జీవే చెట్టు అని చెప్పింది గౌతమ బుద్ధుడు. వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.